ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత అప్డేట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అర్హుల లిస్ట్ మనకి ఎప్పుడు వస్తుందో, ఒకవేళ అర్హుల లిస్ట్లో మన పేరు లేకపోతే ఏం చేయాలి, మళ్ళీ రీఅప్లై చేయాలా అంటే ఏం చేయాలి, ఇంకా లాస్ట్ డేట్ ఉందా లేదా, ఆ డీటెయిల్స్తో పాటు అమౌంట్ ఎప్పుడు వేస్తారు, ఏ టైంలో వేస్తారు, ఆ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తారో అంతమందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ముఖ్యంగా గవర్నమెంట్ నుండి వచ్చే చిన్న అప్డేట్ అయినా మీకు ఇన్ఫర్మేషన్ వీడియో ద్వారా అందజేస్తాను ఫ్రెండ్స్. వైఎస్ఆర్ చేయూత పథకం జగన్ గారు ప్రవేశపెట్టారు. దానికి కావాల్సిన అర్హతలు డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ తెలుసు. చాలామంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న లాస్ట్ డేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఎవరైనా సరే అప్లై చేసుకోలేదు, ఎందుకంటే ఏదైతే అప్లికేషన్ ఉంటుందో దీనికి సంబంధించి వెబ్సైట్ అనేది క్లోజ్ అయిపోయిందండి. క్లోజ్ అయింది కాబట్టి మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఫ్రెండ్స్. మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారా అంటే ఆగస్టు 12వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకు జూన్ నెలలో కానీ జూలై నెలలో కానీ అవలేని పథకాలు చూసుకుంటే అప్లై చేసుకోవడానికి కొద్ది రోజుల పాటు టైం ఇచ్చారు. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత వాళ్ళు మిస్ అయ్యి ఉంటారో వాళ్ళకు మళ్ళీ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంచుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఛాన్స్ ఉంటే మీరు ఆగస్టు 12వ తారీఖున మళ్ళీ అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మనకు అప్లై చేసుకునే వాళ్ళు చాలామంది అర్హుల లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. చాలామంది అప్లై అయితే చేసుకున్నారు. చాలామందికి సోషల్ ఆడిట్ జరిగింది. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశారు. మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ కూడా చేశారు ఫ్రెండ్స్. అన్నీ అయిపోయాయి. మనకు అర్హుల లిస్ట్ అనేది ఆగస్టు 6వ తేదీన డిస్ప్లే చేస్తారు. ఇది గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఉదయం నుండి సాయంత్రం 6 గంటలలోపు ఎలా అయినా డిస్ప్లే చేయవచ్చు ఫ్రెండ్స్. సైట్ ఓపెన్ కాకపోవడం ఈవినింగ్ కల్లా ప్రతి గ్రామ లేదా వార్డు సచివాలయంలో డిస్ప్లే పెడతాము అంటున్నారు. ఒకసారి నేమ్ చూసుకుంటే అందులో లేకపోతే ఏం చేయాలని చాలామంది డౌట్ అయితే ఉంటుంది. ఏం చేయాలని డిస్ప్లే కింద పెట్టి ఉంటారు ఫ్రెండ్స్. ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఒకవేళ మీరు కరెక్ట్ రీజన్తో ఒకవేళ మీకు ఇన్కమ్ ఎక్కువ ఉండి లేదా మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా లేదా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు ఇలాంటి కారణాల ద్వారా ఎవరైనా రిజెక్ట్ అయి ఉంటే వచ్చే ఛాన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్. మీ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ చేయకుండా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకు మళ్ళీ 2 రోజులు టైం అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ ఏదైనా సరే రీజన్ రాంగ్ ఉండి అక్కడ మీ నేమ్ రాకుండా ఉంటే, ఇది రీజన్ వస్తే రాంగ్ రీజన్తో మీ పేరు రాకుండా కనుక ఉంటే మీకు మరో 2 రోజులు అవకాశం ఇస్తారు. ఏదైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవచ్చు. ఒకవేళ మీకు కరెంట్ బిల్ 300 కంటే ఎక్కువ వస్తే మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి లాస్ట్ 6 months బిల్ ప్రింట్ అనేది తీసుకొని ఆ ప్రింట్ తీసుకువెళ్ళి సబ్మిట్ చేస్తారనుకోండి. మళ్ళీ ఆగస్టు 8వ తారీఖున ఫైనల్ అర్హుల లిస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు చూసుకుంటే మీ పేరు కనుక ఉంటే అమౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆగస్టు 6వ తేదీన మీరు వెంటనే వెళ్ళి మీ పేర్లు అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే టైం అయితే లేదు ఫ్రెండ్స్ సరి చేసుకోవడానికి. ఓన్లీ 2 రోజులు మాత్రమే టైం ఇస్తున్నారు. ఆగస్టు 6వ తేదీన అర్హుల లిస్ట్ వస్తుంది. కరెక్షన్కి 2 రోజులు టైం ఇస్తారు. ఆ 2 రోజులు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే 8 కానీ 9వ తేదీన కానీ మనకు ఇంకో అర్హుల లిస్ట్ అనేది వస్తుంది. అర్హుల లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళందరికీ ఆగస్టు 12వ తారీఖున అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తారు. ఇది ప్రతి సంవత్సరం వేస్తారు. 4 సంవత్సరాల పాటు వేస్తారు. ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు. 4 సంవత్సరాలు కలిపి 75,000 అవుతుంది. ఇది ఓన్లీ 40 ఏళ్ల నుండి 60 ఏళ్ల మధ్యలో వరకు ఉన్న వాళ్ళ మహిళలకు మాత్రమే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళకు మాత్రమే అండి. ప్రతి ఒక్కరికి రైస్ కార్డ్ అలాగే రేషన్ కార్డు ఉండాలి. వాళ్ళకు మాత్రం అప్లికేబుల్ అవుతుంది. సో ఇది కాకుండా మనకు నెక్స్ట్ ఏంటంటే ఆగస్టు 12వ తారీఖున జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒకవేళ మళ్ళీ ఎవరైతే మిస్ అయి ఉంటారో మరో అవకాశం ఇచ్చే
ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఇంతవరకు అప్లై చేసుకోకపోతే ఆగస్ట్ 12వ తారీఖున అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ అప్డేట్ ఇవ్వడానికి వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్.